ఫ్రెండ్, నేను నీ లైఫ్‌కి ఉపయోగపడే ఒక యుద్ధం గురించి చెప్పాలి. అదేమంటే, యుద్ధంలో స్వరం వాడుక. సమరంలో స్వరాన్ని వాడితే శత్రు సమూహానికి భూమి మీద కాలం చెల్లిపోయింది. కాలం చెల్లిపోయిన శత్రువు ఇంక మనకు కనబడడు అనుకుంటే అది మన పొరపాటే. 2 చోట్ల, 2 చోట్ల మనకు శత్రువు ప్రత్యక్షమవుతాడు. ఒకటి కాలిబూడిదై, హ్మ్. రెండవది సమాధిలో. మన శత్రువులకు మన దేవుడు పట్టించే గతి ఇదియే. ఇంతకీ యుద్ధంలో స్వరాన్ని ఎలా వాడాలి అని ఆలోచిస్తున్నావా? బైబిల్‌లో యెహోషాపాతు అను ఒక రాజు యుద్ధానికి క్రొత్త రూపం దిద్దాడు. సమరంలో స్వరాన్ని ఎలా వాడాలో యూదా వారికి హెచ్చరిక చేసి, ఏ రీతిగా సిద్ధపరిచాడో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము, 24వ వచనం మనం ఒక్కసారి చదివినట్లయితే, వారు పాడుటకును, స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, శెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అండి, గమనించండి. వారు చేసిందేంటి? జస్ట్ పాడుటకును, స్తుతించుటకును మొదలుపెట్టారు. కానీ దేవుడేం చేశాడు? యుద్ధాన్ని ముగించేశాడు. అంటే మనం పాడుటకు, స్తుతించుటకు మొదలుపెడితే దేవుడు యుద్ధాలు ముగిస్తాడు. 23వ వచనంలో కూడా అమ్మోనీయులను, మోయాబీయులను, శెయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారి మీద పడిరి. వారు శెయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి. ఒక్కడును తప్పించుకొనలేదు. చూడండి, ఒకడును తప్పించుకొనలేదు. ఒకడును తప్పించుకొనలేదు. స్వరంతో సమరం శత్రుశేషం 0. ఫ్రెండ్, స్వరంతో సమరం. నీ కామెంట్ ఏంటి?